వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు. ఆ కేసు విషయంలో పోరాడుతున్న వివేక కుమార్తె అల్లుడు కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారి రామ్ సింగ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నమోదు చేసిన తప్పుడు కేసులను సుప్రీం కొట్టివేసింది. ఇది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామమే. ఎందుకంటే ఈ కేసు విచారణలో భాగంగా కోర్టులో జరిగిన వాదనలు కేసు తీవ్రతను, భవిష్యత్తులో వచ్చే తీర్పులను స్పష్టం చేశాయి. ఏకంగా వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుడు కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో వైసీపీ సైలెంట్ వాతావరణం కనిపిస్తోంది. ఖచ్చితంగా భవిష్యత్తులో వివేక హత్య కేసులో సంచలన తీర్పులు వచ్చే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు వివేకారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ ఏడాది మార్చి 15న వివేక తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముందుగా గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలివేటు అని తేల్చి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో విపరీతమైన సానుభూతి పొందారు. అయితే ఎన్నికల తర్వాత వైఎస్ కుటుంబంలో వచ్చిన చీలికకు వివేక హత్యే కారణమని తెలిపోయింది. అప్పటి వరకు సీబీఐ విచారణను గోరిన జగన్మోహన్ రెడ్డి ఏపీసీఐడీతో సరిపెట్టాలని చూశారు. అప్పుడే ఎదురు తిరిగారు వివేక కుమార్తె సునీత. ఎట్టి పరిస్థితుల్లో సీబీఐ విచారణ జరగాల్సిందే అని తేల్చి చెప్పారు. కోర్టును ఆశ్రయించడంతో సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది. రామ్ సింగ్ లాంటి విచారణ అధికారి రావడంతో దర్యాప్తు చాలా దూకుడుగా ముందుకు సాగింది. ఆ సమయంలోనే వైసీపీ సునీత దంపతులతో పాటు రామ్ సింగ్ పై కేసులు నమోదు చేసింది. ఇప్పుడు అవే కేసులను సుప్రీం కొట్టివేసింది. భవిష్యత్తులో ఈ కేసులో సంచలన తీర్పులొచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని, తప్పకుండా మరణశిక్ష విధించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించడం తీవ్రతను తెలియజేస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వారిపై కేసులు నమోదు చేసి ఇబ్బంది పెట్టింది. అదే కేసు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానంలో కొట్టివేయడం జరిగింది. అయితే ఈ కేసుపై మాట్లాడేందుకు వైసీపీ నేతలు ముందుకు రావడం లేదు. సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన సజ్జల కట్టుకథలు అల్లే జగన్ మీడియా కానీ అటువైపు తొంగి చూడడం లేదు. సుప్రీంకోర్టులో చిన్నపాటి మినహాయింపులు దొరికితే సజ్జల వారితో పాటు సాక్షి మీడియా రెచ్చిపోయేది. కానీ ఫుల్ సైలెన్స్ వెనుక కారణాలందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా వివేక హత్య కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముమ్మాటికి ఇబ్బందికరమే.